కనకం, హారతి ఎంత అందంగా ఉందో కదా ఈ గెటప్లో. మహారాణి బిడ్డ కాబట్టి మహారాణిలా ఉంది. ఏం బావా, నీ గెటప్ గురించి దానికి నువ్వేమైనా లీక్ చేసావా? చచా, నాకేం అవసరం? నేనెందుకు లీక్ చేస్తాను? నాకు నీ మీద డౌట్ గానే ఉంది. అలాంటి పిచ్చి డౌట్స్ పెట్టుకోకు. చూసారా, స్పోర్టివ్గా తీసుకోవాలని ఒక మనవరాలు అంటే ఎలా అనుమానిస్తుందో ఇంకో మనవరాలు. అందుకే ఇలాంటి వద్దు అన్నాను. యాక్సిడెంటల్ గా జరిగిన దానికి ఎలా కలరింగ్ ఇస్తుందో చూడండి. మీకు తినదరక ఈ గొడవంతా పెట్టుకుంటున్నారు. స్వర్ణ, కాసేపు హారతినే మనకు. అసలు నా గెటప్ మీద వీళ్ళకి డౌట్ ఎందుకు వచ్చింది? సాకేత్ని ఎందుకు ప్రశ్నించింది? మా బావ కృష్ణుడి వేషంలో వస్తే ఆయన భార్యగా నేను సత్యభామ వేషంలో వచ్చా. నువ్వు రాధ వేషంలో వచ్చావు కదా, అందుకని. అదంతా చూసే చూపులో ఆచరించే పద్ధతిలో ఉంటుంది. ఇది రాధ గెటప్ కాదు, రాణి గెటప్. నా సంజయ్ రాజు వేషంలో వచ్చాడు చూడు. నీ కవరింగ్లు నా దగ్గర కుదరవు. ఏంటండి ఇది? ఇలా 10 మందిలో ఇన్సల్ట్ చేయడానికేనా థీమ్ వేషం అన్నారు? స్వర్ణ, కాసేపు హారతినే మనకు. స్పష్టంగా కనిపిస్తుంటే ఏమి అనద్దంటావేంటమ్మమ్మా? ఏం స్పష్టత? తను తనది రాణి గెటప్ అంటుందిగా. అంటే సరిపోతుందా? స్వర్ణ, ఆల్రెడీ మీ అక్కయ్యకి చెప్పాను, కాస్త సిచ్యువేషన్ తెలుసుకుని డీసెంట్ గా బిహేవ్ చేయడం మంచిది. పద్ధతి తప్పి మాట్లాడడం, 10 మందిలో ఇలా అవమానించి నన్ను పలచం చేయడం మంచిది కాదు. స్వర్ణ, హారతిది రాణి గెటప్ నేను నమ్ముతున్నాను. ఇంకా వాదించి ఇరిటేట్ చేయకు. ఏంటి నేను ఇరిటేట్ చేశానంటున్నావు? స్వర్ణ, ఆవేశపడకు. అది కావాలని నిన్ను రెచ్చగొట్టి పార్టీని డిస్టర్బ్ చేయాలని సంజయ్ హర్ట్ కావాలని బిహేవ్ చేస్తుంది. కంట్రోల్ చేసుకో, లేకపోతే అమ్మమ్మ గారిని అవమానించినట్టు అవుతుంది. సరదాగా సాగించాలి గాని రసాభాస చేయకండమ్మా. Anybody dance to competition song? ఎస్, నేను చేస్తాను. ఐఎమ్ ఆల్సో రెడీ. Your time start now.
అయ్యో అమ్మా సీత ఏమైంది? మనం అనుకున్నదే వర్కౌట్ అయింది. అయ్యో సీత ఏమైంది? సీత అక్క అక్క అరే రఘురామ్, హాస్పిటల్కి తీసుకెళ్దామా? ఏమైంది సీత? కాలు నొప్పిగా ఉంది నాకు. అయ్యో ఏయ్, నువ్వే కావాలని మా అక్కకి కాలు అడ్డు పెట్టావు కదూ. తను చూసుకోకుండా పడితే నన్నంటావేంటి? ఆపండ్రా, ముందు దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. కాలేమైనా ఫ్రాక్చర్ అయిందో ఏమో. సంజయ్, సాయం చేయడానికి వెళ్ళినా ఏదో గుడ్డ కాల్చి మీద వేస్తారు. అయినా నువ్వేం ఆర్థోపెడిక్ డాక్టర్ ఏం కాదుగా. వెళ్తే సాయంగా ఉంటుంది కదా. జాగ్రత్త. అయ్యో ఏ స్వర్ణ, తిక్క కుదిరిందా? నేను కావాలని కాలు అడ్డు పెట్టాను. ఇప్పుడెలా ఉంది? సిస్టర్, ఇది ఇక్కడి నుంచి తీసే. బాగా స్వెల్లింగ్ వచ్చిందంటే ఫ్రాక్చర్ అయ్యుంటుందని నా అనుమానం. ఫ్రాక్చరా? అనుమానం అంటున్నాగా, ఏదైనా ఎక్స్రే వస్తే గానీ డౌట్ క్లియర్ కాదు. డాక్టర్ గారు, ఎక్స్రే రిపోర్ట్స్. నా డౌట్ కన్ఫర్మ్ అయింది. లైట్ ఫ్రాక్చర్ అయింది. కట్టుకట్టాలి. వారం రోజులు తన కాలు నేల మీద పెట్టకూడదు. అలాగే డాక్టర్. సిస్టర్, ఆ అమ్మాయికి కట్టుకట్టాలి, అన్నీ అరేంజ్ చేయి. అలాగే డాక్టర్. మీరు వెళ్ళి బిల్ కౌంటర్లో క్యాష్ పే చేసి నేను రాసిచ్చిన మందులన్నీ తీసుకురండి. ఓకే డాక్టర్. సీత, స్వర్ణ, సాకేత్, రఘురామ్, రండి, టైం అవుతుంది. అయ్యయ్యో, సీత సంగతి మర్చిపోయాను. తనకెలా ఉందో ఏమిటో. తను కాలు కట్టుకుని ఉంది కదా. సీత, 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 స్వర్ణ. ఏం సీత, ఎలా ఉంది కాలు? కట్టు వేశారు కదా నానమ్మ, కాస్త నొప్పి తగ్గిందా అంది. సీత కూర్చో. కూర్చోమ్మా. పర్వాలేదమ్మమ్మ గారు. మర్యాదల తర్వాత. కాలు నొప్పి వస్తుంది. కూర్చోమ్మా, కూర్చో. కూర్చోమ్మా, కూర్చో. కూర్చో సీత. ఏమిటో, అందరం కలిసి సరదాగా పెళ్లికెడదాం అనుకుంటే ప్రయాణానికి ముందు నీ కాలుకి దెబ్బ తగిలింది. అసలు దీనంతటికీ కారణం నేను. సంజయ్ బ్యాచిలర్ పార్టీ అని అడిగినప్పుడే మీ ఏడుపు మీరు ఏడవండి అని అనకుండా సరదాగా అదేదో మన ఫామ్ హౌస్ లో చేయమని చెప్పడం తప్పైపోయింది. నా మూలంగానే నీ కాలుకు ఆ కట్టొచ్చింది. అమ్మమ్మ గారు, ఇలా జరగాలి అని రాసిపెట్టుంది జరిగింది. దానికి మీరెందుకు కారణం అనుకుని బాధపడతారు? నా కాలికి కట్టు పెళ్లికి ఆటంకం కాదుగా. మీరందరూ వెళ్ళిరండి, దగ్గరుండి హారతి పెళ్లి జరిపించరండి. మీరందరూ వెళ్ళిరండి నానమ్మ, నేను సీతకు తోడుంటాగా. అవునమ్మమ్మ గారు, రఘురామ్ నేను ఇక్కడే ఉంటాం. మా గురించి మీరేం బెంగ పెట్టుకోకుండా వెళ్ళిరండి. అక్క, ఎలా ఉంది నీకు? పెళ్లికి రాగలవా? ఏమే, కట్టు కంటికి కనిపించట్లేదు, ఎలా వస్తుంది? నేను రఘురామ్ ఇక్కడే ఉంటాం, మీరు వెళ్ళిరండి అంటుంది. అక్క, నేను నీకు తోడుగా ఉండనా? ఇది కరెక్ట్. గ్రాని, నువ్వు తాతయ్య వెళ్ళండి. అయ్యో, నా కోసం మీరంతా ఆగితే కావాలనే తన పెళ్లికి రాకుండా చేశానని నన్ను తప్పుగా అనుకుంటుంది.
ఎవరో అనుకునే దాని గురించి మనమెందుకు ఆలోచించాలి? నువ్వు వెళ్ళకపోతే అమ్మమ్మ గారికి అక్కడ ఎవరు సాయంగా ఉంటారు? స్వర్ణ, నా గురించి ఆలోచించకండి. అమ్మమ్మ గారు హ్యాపీగా వెళ్ళిరండి. తనంత ధైర్యంగా చెబుతుంటే మనం అధైర్యపరచడం పద్ధతి కాదు మంగా. మంగా? పదండి, బయలుదేరదాం. ఏంటి సీత కూడా వస్తుందా పెళ్లికి? ఏమిటి ఎచ్చులా ఎకసెకాల? అది దెబ్బ తగిలి కట్టుకుని ఉంటే పెళ్లికొస్తుందా అని అడుగుతామే. అందరూ ఇక్కడే ఉంటే అలా అనుకుందేమో. అవును, దీనికే ఎచ్చులు ఎకసెక్కాలంటావేంటి? రావడం రాకపోవడం తనిష్టం, తీసుకురావడము వదిలేసి రావడము నీ ఇష్టం. కానీ దుర్ముహూర్తం రాకముందే బయలుదేరడం మంచిదంటున్నాను. అందుకేగా ఆపు సోపాలు పడుతూ రెడీ అయింది. ఇంతకీ సీతకు వస్తుందా రావడం లేదా? ఏమన్నా? సీతక్క? ఏ అలా అనటం తప్ప? తప్పు కాదులేమ్మా, నిప్పు ఉప్పులా ఉండేవాళ్ళు కదా. సడన్ గా పిలుపు మారేసరికి అలా అడిగిందిలే. అలా అనుకుంటాం, కానీ మా మధ్య శత్రుత్వం ఏముంది? ఒకప్పుడంటే నా ఆలోచన వేరు, కానీ ఇప్పుడు వేరు. ఇంతకీ వస్తున్నావా రావట్లేదా సీతక్క? నా పరిస్థితి తెలుసు కదా, మరెలా వస్తాననుకుంటున్నావు? అయితే పెద్దమ్మ గారు, ఈ పెళ్లి వాయిదా వేయండి. ఈ పెళ్లికి కర్త కర్మ క్రియ తను. నా మనసును మార్చి సంజయ్తో పెళ్లి కొప్పుకునేలా చేసింది తను. తను లేకుండా ఎలా నేను పెళ్లి చేసుకుంటాను పెద్దమ్మ గారు? ఏం పర్వాలేదు, నీ కోరిక తన ఛాలెంజ్ నెరవేర్చడానికి తన తరపున మేమందరం వస్తున్నాంగా, చేసుకోవచ్చు. ఎవరొచ్చినా ఎందరొచ్చినా సీతకొచ్చినట్టు ఎలా ఉంటుంది? తను రాందే నేను పెళ్లి చేసుకోను. ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు ఈ పెళ్లి వాయిదా వేస్తే మేం మరోలా అనుకోవాల్సి వస్తుంది. మరోలా అంటే? పైకి ఇష్టం నటిస్తూ మనసులో కష్టంగా ఉంది అన్నట్టు. సీతక్క, నీ మీద ప్రేమతో నువ్వు పెళ్లికి రావాలని కోరుకుంటుంటే ఎందుకు నన్ను అపార్థం చేసుకుని అలా మాట్లాడుతున్నారు? మరి లేకపోతే ఏంటి? నా కోసం నీ పెళ్లి వాయిదా వేసుకుంటావా? మనం ఎన్ని మాటలు అనుకున్నా నీ మీద నాకు ప్రేమ ఉంది సీతక్క. పంతాలు వేరు, శుభకార్యాలు వేరు. పైగా ఈ 4 రోజుల నుంచి ఈ ఇంట్లో మీతో కలిసి ఉంటున్నాగా. నాకెందుకో నువ్వు నా మనిషివి అన్న అభిప్రాయం మనసులో ఏర్పడింది. థ్యాంక్స్. నేను మనసులో ఉన్నాక మనిషిగా అక్కడికి వస్తే ఎంత, రాకపోతే ఎంత? వచ్చి దూరంగా ఉండడం కన్నా మనసులో దగ్గరగా ఉండడం చాలా మంచిది కదా. ఎంతైనా మనసులో ఉన్న మనిషి ఎదురుగా లేకపోతే వెలితిగానే ఉంటుంది కదా. ఏమిటే చాలా అర్థాలున్నాయా నీ మాటల్లో? దాని మీద నీకు నిజంగా అంత ప్రేమ ఉంటే చెప్పు. సీతని అంబులెన్స్లోనో క్యారవాన్లోనో తీసుకొస్తాను. పెళ్ళవగానే దాని కాళ్ళకి నమస్కారం చేసి ఆశీస్సులు అందుకుందు గాని. అలా అని కాదు పెద్దమ్మమ్మ, నిజంగానే సీతక్క నా పెళ్లికి రావాలనుంది. కానీ తను కదల్లేని పరిస్థితిలో ఉండటం చాలా బాధగా ఉంది. కాకపోతే 19వ తారీఖున చేసుకోవచ్చు. 3 వారాలు రెస్ట్ అన్నారు సీతకి. 19న ముహూర్తాలు లేవు, పైగా పుష్కరాలు వస్తున్నాయి. 3 నెలలు ఆగాల్సి వస్తుంది. పదండి. మన వాళ్ళ కోసం ఇప్పుడు మనం ఆగితే తప్పేంటి? నీ వాడు ఆగే పరిస్థితిలో లేడు. అవును, సంజయ్ ఇంకా రాలేదేమిటి? తను ఇంటి దగ్గరే ఉంటానన్నాడు. వెళ్తూ వెళ్తూ పికప్ చేసుకోమని చెప్పాడు. మరి మనం బయలుదేరదామా మంగా? ఏంటి భాగి, సీతక్క రాకుండా నేను ఎలా బయలుదేరుతాను? హారతి, ఏదైనా హద్దులోపైతేనే ముద్దు. మరీ ఎక్కువ చేస్తే వికారం పుడుతుంది. దాని మీద ఒంటికాల మీద లేచిందనివి ఇంతలో ఇన్ని నాటకాలేమిటే?
అది రావాలి, అది రాకపోతే పెళ్లి ఆగిపోతుందని కొత్త రాగాలు తీస్తున్నావేమిటే? ఏయ్, తీసిన రాగాలు పాడిన పాటలు చాలు గాని బయలుదేరవే. వస్తాను సీత. రఘురామ్, సీత జాగ్రత్త. అలాగే నానమ్మా. నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా మంగ? వాడు పెళ్ళం సంగతి చూసుకోడు. చూసుకుంటాడు. పెళ్ళైన కొత్తల్లో సంబరాలు చూపిస్తాను మంగ అని పైడితల్లి తిరునాళ్ళకి తీసుకెళ్లి నాకు చుక్కలు చూపించారు కదా, వాడు మీ పొలికేగా. అది నా భయం. ఇప్పుడు ఆ పురాణం అంతా అవసరమా? పద 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 పద. సీత, ఇప్పుడు నన్ను దీవించు. తర్వాత నీ మరిది గారితో కలిసి జంటగా వచ్చి ఈ చెల్లెల ఆశీర్వాదం తీసుకుంటుంది. ఏయ్, డ్రామా లాపు. ఈ డ్రామానే నిన్ను కదలకుండా చేసింది. నా మీద ఛాలెంజ్ చేశావు. ఇక చూడు, అక్కడ పెళ్లి తారుమారైనా పెళ్లి పెటాకులైనా ఇక్కడుండి నువ్వేం చేయగలవు చెప్పు? ఇందాక నువ్వే అన్నావు కదా, నా మనసులో నువ్వున్నావు సీతక్కంది. తప్పు చేస్తే నీకు శిక్ష పడేలా చేస్తుంది. మనసు, సాక్షి అలాంటివి ఈ హారతికేం లేవు. నా మనసులో ఉంది సాకేత్ మాత్రమే. ఇంకా పిచ్చి ఆశల్లో బతక్కు. తను నిన్ను అసహించుకుంటున్నాడు. అది నా నాటకంలో భాగం. ఇప్పుడు నేనెలా నీతో ప్రేమ నటించానో అలాగే తను కూడా స్వర్ణ మీద ప్రేమ కురిపిస్తున్నాడు. నిజంగా నా మీద అంత అసహ్యం ఉంటే నా పెళ్లికెందుకు వస్తాడు చెప్పు? వాళ్ళ గ్రానిని ఎదిరించలేక. ఏంటి నువ్వు మళ్ళీ దిగబడ్డావు? నీ సీతక్క పిలుపులో ప్రేమ ఎంతుందో తెలుసుకోటానికా? నా నాటకంలో భాగం అన్నానే, అదెంత నిజమో తెలుసుకుందామనా? విన్నావా? విన్నాగా, అక్కడికొస్తున్నాగా, అప్పుడు చెప్తా నీ సంగతి. ఈవిడ ఎక్కడుండి అక్కడ కన్నేసి ఉంచుతా అన్నట్టే నువ్వు వచ్చినా చేయగలిగేది ఏముండదు. కాటుక కళ్ళంట కారటం తప్ప. అదే జరిగితే నిన్ను కాటికి పంపుతా, జాగ్రత్త. ఓకే, మీ భ్రమలో మీరుండండి. బాయ్. వస్తాను సీతక్క. తిరిగి హారతి సాకేత్గా వస్తాను. చంపి పారేస్తాను. ఇలాంటివి చాలా విన్నాను. ఏంటక్క అదలా మాట్లాడుతుంది? దాని మాటలేమీ పట్టించుకోకు స్వర్ణ. నన్ను సంజయ్ విషయంలో దారి మళ్లించింది. నిన్ను సాకేత్ విషయంలో మార్చాలని చూస్తుంది. దాన్నొక కంట కనిపెడుతూ ఉండు. నీ వల్ల కాకపోతే అమ్మమ్మ గారి చెవిని వెయ్యి. ఆవిడే చూసుకుంటారు. నువ్వు మాత్రం తొందరపడి తప్పు చేయొద్దు. అలాగే అక్క. దాన్ని అతి తెలివి చేష్టలకి నువ్వు మాత్రం ఆవేశపడద్దు. సరే అక్క. స్వర్ణ, వస్తున్నానమ్మమ్మా. అక్క, జాగ్రత్తగా ఉండు. నేను చూసుకుంటాను, నువ్వు జాగ్రత్త.